కూడా అంటే జనాలు 11 సీట్లే వచ్చి గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను గుర్తు చేసుకొని మీకు ఒక తీర్పిచ్చినా కూడా ఇంకా తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి సంబంధించినటువంటి అనుచరులు కానీ ఆ పవన్ అనే కుర్రోడిని అంత దారుణంగా హింసించిన ఘటన ఎలా చూడమంటారు? ఏంటి అది ఎలా చూసేదేంటి? వాళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు. ఇప్పుడు పబ్లిక్గా కనపడుతుంది అక్కడ కర్రలతో కొట్టినట్టు అంతా. మనం ఇంతకుముందు సుధాకర్ గారిని ఏ విధంగా చేశారో మాస్క్ అడిగిన దానికి అంతకంటే దారుణంగా చేశారు. ఇక్కడ అనంతబాబు డ్రైవరు ఒక డ్రైవర్ని తీసుకెళ్ళి బాడీ ఇచ్చాడు, ఇంట్లో డోర్ డెలివరీ ఇచ్చాడు. ఇక్కడ బాబు వాళ్ళ చెల్లెల్ని ఏదో ఇది చేశారంటే అమర్నాథ్ గౌడ్ని వాళ్ళు ఫైర్ చేశారు. ఇట్లాంటి అరాచకాలు చేసిన గవర్నమెంట్ని ఎవడో సహిస్తాడండి? నువ్వు ఏం చేస్తావు అనేది చెప్పాలి పబ్లిక్కి. నేను నా విధానం ఇది, నేను డెవలప్ చేసుకొస్తా, మీరు నాకు ఓట్లు వేయమని రిక్వెస్ట్ చేయాలి. కానీ నువ్వు కొట్టేవుడు చేయించలేడు. మనం ఎంతమందో రౌడీలను చూసాం, పెద్ద పెద్ద వాళ్ళని చూసాం, బతికారు వాళ్ళంతా. ఇంతకంటే ఎక్కువ రౌడీజం చేసిన వాళ్ళు ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఇంతకంటే ఎక్కువ చేశాడు. ఎక్కడున్నాడు? అట్లాంటి వాళ్ళు ఎవరు భూమి మీద ఎవరు ఉండలేరు. బయటకు వచ్చినప్పుడు మాత్రం నా దళితులు, నా ఎస్సీలు, నా సోదరులు అని మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున ఈ వ్యక్తికి జరిగిన అన్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే సోకాళ్ళు అందులో ఉన్నటువంటి దళిత నాయకులు కానీ ఎవరైనా మాట్లాడగలుగుతున్నారు సార్? వైసీపీ నాయకులు ఏ దళిత నాయకులు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడారు? హర్ష్ కుమార్ ఏం మాట్లాడాడు మొన్న ఈ మధ్య? అతను ప్రవీణ్ ఎవరు అతను యాక్సిడెంట్ ఏదో అయ్యి చనిపోతే ఏదో దెయ్యమంటాడు. అట్లా రాంగ్ రూట్లో పోవటం తప్పితే సరైనటువంటి పందాలు నడిచే నాయకుడు ఎవడు లేడు వైసీపీలో. ఉన్నది ఖండించండి, న్యాయాన్ని ధర్మంగా చెప్తే అది పద్ధతిగా ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా మనం చూపించాలి తప్పుగా. దానికి తోడు సార్ ఈ రోజున పులివెందులలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేదు, ఏకగ్రీవమే తప్ప అక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలకు నామినేషన్లు పడుతున్నాయి. ప్రత్యర్థి కానీ లేదా అక్కడ ఉన్న వాళ్ళు కానీ నామినేషన్లు చేస్తున్నా కూడా అసలు అన్యాయం జరిగిపోతుంది, అక్కడ ఒక అల్లకల్లోలం సృష్టిస్తున్నారని చెప్పి చెబుతున్నారు. పోయినసారి కుప్పంలో ఏం చేశారండి? పోయినసారి ఏం చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారు? ఎక్కడైనా నామినేషన్లు వేయనిచ్చారా? ఎవరినన్నా నోరు తెరవనిచ్చారా? కేవలం 70-80 పోస్ట్ ఫార్వర్డ్ చేసిన రంగనాయకమ్మ గారిని తీసుకెళ్లి లోన్ వేశారు. అంత అరాచకాలు చేసినప్పుడు ఎవరు నమ్ముతారండి? జగన్ పులివెందల్లో కాదు, వాళ్ళ నెగిటివ్ ప్లేస్ వాళ్ళ ఇంట్లోనే నమ్మరా, తల్లి కూతురే నమ్మరా. నిజంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు అంత అరాచకంగా ఉందంటారా? అదేంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అసలు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఒక్కడు ఉండడండి. వైసీపీ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మొత్తం లోనికి వెళ్ళిపోవాల్సిందే. రాజ్యాంగబద్ధంగా లా అండ్ ఆర్డర్ పనిచేయాల్సిన విధానంలో పనిచేసుకెళ్తుంది. 41 నోటీసులు ఇస్తున్నారు, అందరి బెయిళ్ళు వస్తున్నాయి, సక్రమంగా నడుస్తుంది. ఎక్కడ ఎరాస్ చేయట్లే, ఎవరిని ఎరాస్ చేయట్లే జైళ్ళు. వీళ్ళు పోయినసారి చంద్రబాబు నాయుడు కనీసం మంచం ఏదో ఇవ్వమంటేనే ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఇతనికి వచ్చే తలకి ఎంపీ గారికి అతనికి మంచం కావాలంట, ఏసీ కావాలంట, ఏయో కావాలంట. ఆయన అడిగితే రంభాబోరు వచ్చి దోమ కుట్టిందా అంటాడు. ఈయన ఏం కుట్టుద్ది ఇలా? అంతేగా. నీకు గతంలో వీళ్ళు ఎట్లా మాట్లాడాడు, వంశీ ఎట్లా మాట్లాడాడు, వీళ్ళు కొడాలి నాని ఎట్లా మాట్లాడాడు, పేరెంట్ నాని ఎట్లా మాట్లాడాడు, మాట్లాడుతున్నాడు. ఎవరికండి పోయి తెనాలి ఏమండండి సపోర్ట్ చేసింది? ఏమన్నా వాడిని సపోర్ట్ చేస్తాడా? ఏ రాజకీయ నాయుడు కన్నా ఒక రౌడీని ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా? పబ్లిక్ లో ఎవడో మంచి వ్యక్తిని సపోర్ట్ చేస్తారు. ఇటువంటి ఎదవలను ఎవడు సపోర్ట్ చేశాడంటే అతను విఘ్నత గల రాజకీయ నాయకుడు కాదు, అసలు ముఖ్యమంత్రిగా కాదు, పరిపాలనా దక్షతకే పనికిరాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు చేయకుండా ఉన్న ఇల్లు భేదాల ఇల్లుని కూడా దోవలో ఉన్న ఇల్లు కూడా సొంతం చేసుకున్నారు. పరిపాలన సక్రంగా జరగలేదు. ప్రజల్ని ఏదిచ్చి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఆస్తుల్ని కాజేశారు. తిరుపతిలో కూడా లడ్డు తయారు చేసేవాళ్ళు అవి మంచి నెయ్యి లేకుండా డూప్లికేట్ నూనె తీసుకొచ్చి తయారు చేసి ప్రజల్ని అన్యాయంగా అక్రమంగా చేశారు. అట్లా పరిపాలన సక్రంగా చేయలేదు. చేసి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కనీసం రోడ్లు పడుతున్నాయి, లేకపోతే పంట కాలువలు తీస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా ఏమీ జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు అంత అరాచకం నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే కళ్ళున్నాడికి గుడ్డాడికి కనపడవు, కళ్ళున్నాడికి అన్ని కనపడుతున్నాయి. రోడ్లు ఇవన్నీ సక్రంగా చేస్తున్నారు. కాపాడితే ఒక్కసారి అన్ని పనులు చేయలేరు. ఇప్పుడు రాజధాని దగ్గర ఇల్లు బళ్ళు అన్ని కడుతున్నారు, స్థలాలు చేస్తున్నారు భవిష్యత్తు కోసం అని, విమానాశ్రయాలని అన్ని భవిష్యత్తు కోసం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అందిస్తే చంద్రబాబు నాయుడు
ఒకటో నెంబర్ సీఎం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి అడుగంటి పాలైపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా కనీసం గతంలో ఎందుకు మనకి 151 నుంచి 11కి ఎందుకు వచ్చాం, జనాలు ఎందుకు వద్దు అనుకున్నారని ఆలోచిస్తున్నారు అంటారు, లేకపోతే ఇంకా మేము మళ్ళీ వస్తాం, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం, ఎగరేసి కొడతాం అని చెప్పే మాటలు. అంటే దౌర్జన్యం చేసి డబ్బులు పంచి చేయాలని కోరుకుంది. ప్రజల్లో డబ్బు కోసం పాల్పడారు. పరిపాలన మంచి పరిపాలన కోసం ముందడుగేస్తున్నారు. నీ సాగుడు సాగతం ఇంకా. సో పెద్దవాళ్ళుగా మీకు పెన్షన్ టైంకి వస్తుందా బాబాయ్? ఇస్తున్నారు. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది అంటారు? పరిపాలన బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి నమ్మరంటారా? ఎవరు నమ్మరు, ప్రజలు నమ్మరు. వరే అండి మాకు ఎలా ఉపయోగపడుతుంది మీకు ఆ డబ్బులు? మేము పంటకు పెట్టుకుంటాం, మళ్ళీ పైర్లకి పెట్టుబడి పెట్టుకుంటాం. ఆయన అన్నట్టుగా చెప్పినట్టుగా చేస్తున్నాడు. మరి జగన్ గారు అసలు ఏం చేయట్లేదు, అంతా మోసం చేస్తున్నాడని చెప్పి అంటాడు ఆయన ఏదో అంటాడు, పబ్బం గడుపుకోవడానికి అంటాడు. ఎందుకు చేయట్లా? బాగానే చేస్తాడండి ఈయన కూడా. నెంబర్ 1. అప్పటికి ఇప్పటికి ఏంటి బాబాయ్ మార్పు? మీరు గమనించిన మార్పు ఏంటి? గత 5 ఏళ్లలో జగన్ గారు చేసినప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు? మార్పు అంటే ఆ రోజుల్లో మాకు ఆయన ఉన్నన్నాలో మాకు భూములకు రేట్లు లేవు. ఎవరన్నా బాకీలు ఉండేవాళ్ళు 1 ఎకరం అమ్ముకుందామంటే 25 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కన్నా లేవు. ఈ రోజు రాగానే, ఈ చంద్రబాబు రాగానే మాకు రేట్లు కలిగినాయి. ₹1 కోటి పోయింది. 70 లక్షలు, 80 లక్షలకు పోయింది. ఏదైనా 10 సెంట్ అమ్ముకొని బాకీలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి, రైతులకు బాగుంది. ఇప్పుడు అంటే డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ఏదో ఇప్పుడు నువ్వు ఇక్కడ అభివృద్ధి చేస్తే మన స్థలాలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అంతేగాని 3 రాజధానులు 4 రాజధానులు అంటే అది ఎట్లా సరిపోతుంది? ఎట్లా నమ్ముతారు రైతులు? ఇప్పటికి నేను ఇంకా మళ్ళీ వస్తాను, సంవత్సరం అయిపోయింది అంటే సరిపోదు. ఈయన డెవలప్ చేస్తే రాజధాని పూర్తిగా మళ్ళీ డెవలప్కి ఇల్లే వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు గాని, పెద్దవాళ్ళ పెన్షన్లు అని గాని, పిల్లలకి డబ్బులని గాని అన్ని పిల్లలకి డబ్బులు పడ్డాయి, మాకు ఈ పొలానికి పడ్డాయి. బాగానే ఉంది. రోడ్లు బాగానే చేస్తున్నాడు. కాలాల్లో సాగునీరు బాగానే వస్తున్నాయి. నెంబర్ 1 గానే ఉంది. అసలు అంతా రాజకీయం జరుగుతుంది. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే రోజా గారు ఎగరేసి కొడతాను, లేకపోతే అవన్నీ జరుగుతున్నాయి అంటావా? అట్టేం మాట్లాడతలేదు మనం. ఆ రోజుల్లో మాట్లాడినట్టుగా మన అధికారులు ఏమన్నా మాట్లాడుతున్నారు ఇప్పుడు. మరి వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నారుగా. మాట్లాడితే సరిపోదుగా. మనం ఎందుకు మాట్లాడతలేదు అంటే వాళ్ళు గ్రహించుకోవాలి. మరి ఆ రోజుల్లో వాళ్ళు అసలు ఎగరేసి కొడతాం వాళ్ళు అట్టా, చంద్రబాబు భార్య ఎట్టా ఇది అని చెప్పుకున్నారు. ఇవాళ ఈయన అధికారంలో ఉన్నాడు, ఈయన అనలేకపోతున్నాడా? అనొచ్చా? అనకూడదు కదా. బూతులు తిట్టుకోవడానికా? అందరూ కావాలి, అందరం మేలు చేద్దాం అనుకుని వచ్చాడు, చేస్తున్నాడు. అట్లాగే నమ్ముతారంటారా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ నమ్మే అవకాశం నమ్మరండి. పాదయాత్ర చేసినా 3 రాజధానులు 4 రాజధానులు అంటే ఎట్ట పని అయింది? అవదు. ఏదో పాపం కానీ పుణ్యం కానీ ఒక రాజధాని ఒకటే నిర్ణయించాడు. అది డెవలప్ చేస్తే ఈయన చంద్రబాబు గారు బాగుంటది. వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి పెన్షన్లు. 2 రోజులు మొత్తానికి ఒకే రోజు పొద్దున పడ్డాయి 8 10 లోపల ఇచ్చేస్తారు. పిల్లలకు కూడా పడ్డాయండి. పడ్డాయి. గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే అంతా బానే ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆలోచించే పరిస్థితి లేదంట. లేదు. ఇంకోసారి కూడా చివరిగా మీకు తెలిసిన వాళ్ళే ఇదే ఊర్లో గతంలో మందు దాగి ఆ కల్తీ మందు వల్ల ఎంత మంది ఇబ్బందులు పడ్డారు? చాలా మంది ఇబ్బంది పడ్డారు. మందు కూడా ఇప్పుడు బాగా మంచి ముందు వస్తుంది అన్నారు. బాగానే అందుతుంది, బాగానే ఉంది. కనీసం అయ్యో అప్పుడు మన వల్ల వీళ్ళు చనిపోయారనే పాపం పుణ్యం అనేది ఉందంటావా జగన్మోహన్ రెడ్డి గారికి? లేదు. ఉంటే ఎందుకు చేసేవాడు ఆ పని? ఆయనకు లేకే గట్ట వదిలింది, అట్లా సన్నాసి మందు వదిలింది. వాళ్ళకి శిక్ష పడాలనే కోరుకుంటున్నాం అందరం కూడా. నోట్ల కట్టలు బయటపడుతున్నాయి, వాళ్ళని కూడా అరికట్టాలి, వాళ్ళకు కూడా శిక్షలు వేయాలి. గత 5 సంవత్సరాలు చేసిన పరిపాలన పబ్లిక్ అందరూ చూశారు. ఆ రోడ్డు వ్యవస్థ ఎట్లా చూశారు. మనకు పంట అమ్ముకుంటే దాదాపుగా ఈ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ మనీ వేసారు. ఆ గవర్నమెంట్ వేయలే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంట అమ్ముకుంటే 48 అవర్స్లో ఇచ్చారు. రోడ్డు వ్యవస్థ అంతా సరి చేశారు. కాలువలన్నీ లోతులు తీశారు. ఇంకా మౌలిక వస్తువులు అన్నీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ వేశారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. నీకు వచ్చేసి ఒక్కొక్క తల్లికి వందనం, ఎంతమంది ఉంటే వాళ్ళు ఒక్కరికి ఇచ్చారు. వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. వరుసగా అమలు జరుపుకుంటూ వస్తున్నారు. పోయిన ఆర్థిక బాధలు అతను చేసినటువంటి కెరాసినంతా కంట్రోల్ చేసుకుంటూ ఈ గవర్నమెంట్ చాలా చక్కగా చేసుకొస్తుంది. ఇట్లాంటి పరిపాలన ఇంకే గవర్నమెంట్ ఎవరు చేయని చాలా అనుభవజ్ఞుడు, విఘ్నత ఉన్నటువంటి నాయకుడు. ఒక్కొక్కటి చేసుకుంటా వస్తా అమలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. పెన్షన్లు 1వ తారీఖే ఇచ్చేస్తున్నారు. మీరు అన్నట్టు అన్నదాత సుఖీభావం మొన్న అందరూ రైతులు పడ్డాయి అంటున్నారు. అట్లాగే తల్లికి వందనంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ వేయడం కానీ ఇంత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నా కూడా చేసుకుంటా వస్తున్నాయి. ఎందుకు
విమర్శలు ఎందుకంటే అబద్ధాలు ఆడి మళ్ళీ పోయినసారి ఒకసారి గవర్నమెంట్ తీసుకొని పబ్లిక్ నాశనం చేశారు కదా, అదే విధానాన్ని కొనసాగించదలుచుకున్నాడు. ఆ విధానం పబ్లిక్ ఎవరు నమ్మట్లేదు. పోయినసారి మీకు పోయినసారి ఏం చేశారో, పోయిన గవర్నమెంట్లో నీకు 2000 పెన్షన్ 3000 చేస్తామని 5 సంవత్సరాల కాల పాటు 250 పెంచారు. అదే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెంచుతామని చెప్పి ఒకేసారి 4000 చేశారు. ఉన్న పెండింగ్ 3000 కూడా హామీ నుంచి 7000 ఇచ్చారు. అలా అమలు చేసుకుంటూ వస్తే ఇంకెవడ పబ్లిక్ ఎవడు నమ్ముతాడు? వాడు ఏం చెప్పినా ఎవ్వడం నమ్మడు. ఓ పక్క రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ లేకపోతే పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలని ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతుంటే అసలు ఆయన వయసు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంతకుమించి బతకడం ఆయన అని మాట్లాడే విధానం కానివ్వండి, లేదా లోకేష్ గారు ఈ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు చూస్తూనే అసలు స్కూల్కి ఎవరో పిల్లలు వెళ్ళట్లేదు, మా హయాంలోనే బాగుందని జగన్ గారు చెప్తున్నారండి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో మొత్తం మీరు చూస్తున్నారు పబ్లిక్ని, ఆ స్కూల్ డ్రెస్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, బ్యాగ్ ఎంత బాగుందో చూసారా? ఫుడ్ పెడుతున్నారు, ఫుడ్ సన్నబియ్యం ఎంత పెడుతున్నారు అని ప్రతి పిల్లవాడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకెళ్ళే పిల్లవాళ్ళని ఏమన్నా అడిగినా మేము ఫుడ్ అంత ముందు పురుగులు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి తినలేకపోయాం అంటున్నారు. ఇప్పుడు తింటున్నారు. అంటే ఇప్పుడు ఆయన 72-73 ఏళ్ళ వయసులో అతను ఏనాడు పబ్లిక్లోకి వచ్చాడు, మాజీ సీఎం ఏనాడు పబ్లిక్లోకి పర్వాలం లేకుండా వచ్చాడు. ఎంత పబ్లిక్లోకి వచ్చి కూర్చుంటున్నాడు, ప్రతి ఇంట్లో మంచం మీద కూర్చొని అందరితో మాట్లాడుతున్నాడు, చక్కగా P4 రోడ్ అమలు జరుపుతున్నాడు, ఇవన్నీ అమలు జరుపుతున్నాడు. ఇంకా అంతకంటే గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఎవడు ఉండడు. దాదాపుగా మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి బలమైన నాయకుడు. చివరిగా ఈరోజు రక్షాబంధన్ పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఒక అన్నగా నేను తోడుంటాను, మీకు ఏ అన్యాయం జరిగినా కూడా నేను వచ్చి ప్రశ్నిస్తానంటున్నాడు. ఆయన మాటల్ని ఎలా చూడాలంటే, సొంత చెల్లెలేమో ఒక పక్క 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, ఆ మద్యం కుంభకోణంలో దాన్ని వెలికి తీయండి అంటుంది. ఇంకొక ఆవిడ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మా తండ్రి గారి హత్యకు సంబంధించి న్యాయం చేయండి అని చెప్పి ఇప్పటికే ఆవిడ అడుగుతుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎక్కడో అక్కర్లేదండి. కన్న తల్లిని కన్న చెల్లిని మోసం చేశాడు, ఉన్న బాబాయిని చావుగొట్టాడు. ఆ సునీత గారు ఎన్ని రోజుల నుంచో న్యాయం కోసం కొట్టుకులాడుతుంది. వాళ్ళిద్దరికే వ్యవస్థలో పనిచేయలేనాడు, పబ్లిక్ ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. ఉన్న సొంత ఫ్యామిలీయే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆస్తి పరంగా కానీ ఇట్లా హత్య కానీ వీళ్ళు వ్యతిరేకిస్తుంటే పబ్లిక్ ఏం చేయగలుగుతాడండి? ఎవ్వడు పబ్లిక్ ఎవడో నమ్మడు. నమ్మేదేంది, మనకు వాస్తవాలు స్పష్టంగా కళ్ళ ముందు కంటున్నట్టు కనపడుతున్నాయి. అటువంటిప్పుడు ఎవడో నమ్మడు. ఇప్పుడు ఖరీఫ్ పంట కాలము, ఇప్పుడు మాకు ఇక్కడ మాగాని వరి ఎక్కువ వేస్తూ ఉంటాము మా ఏరియా. ఆ నీళ్లు కూడా సక్రంగా వస్తున్నాయి. పంట కాలంలో బాగా దోమిచ్చారు, మురుగు కాలువలు దోమిచ్చారు. ఇదివరకు గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా చెంచా మట్టి తీసిన పాపం లేదు, రోడ్లు కూడా ఎక్కడా కూడా మరమ్మతులు చేసిన పాపం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక చక్కగా ఉంది, పద్ధతి అంతా బాగుంది, రైతులు కూడా సుఖంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, మా హయాంలోనే మేము ఇచ్చిన ఇదే బాగుంది, అప్పుడు మేము చేసిన పరిపాలన కానీ అసలు ఇప్పుడు అంతా అరాచకం, గొంతెత్తితే చాలు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, ఇంటి పొరుగు అవన్నీ దిగజారుస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలండి. ఒకరికొకరు వాళ్ళు దోసుకోవడం తప్ప ఏం చేసింది ఏం లేదు. కాకపోతే చెప్పంగా ఒక అబద్ధం నిజమైనట్లు చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ అబద్ధాలు. ఈ ప్రభుత్వం అంతా వచ్చినాక బాగానే ఉంది, అందరినీ బాగానే చూస్తుంది. మన అన్నదాత సుఖీబాబు కూడా వచ్చింది, తల్లికి వందనం కార్యక్రమం కూడా అందరికి వచ్చేసి ఒక ఇంట్లో 4-3 ఉండాలి కూడా వచ్చినాయి. నాకు తెలిసి మా ఊర్లో కూడా ఇద్దరు కూడా చాలా మందికి పడ్డాయి. ఉచిత బస్సు ఇవ్వబోతున్నారు, గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగింది, P4 విధానం కూడా అమలు చేయబోతున్నారు. అన్ని బాగా సక్రమంగానే ఉన్నాయి. కాకపోతే గత వ్యవస్థని చిన్నాభిన్నం చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆ చిన్న బెన్నాన్ని సర్దుకుంటా వచ్చే తల్లికి ఇప్పటిదాకా పట్టింది. ఇంకా మనం డెవలప్ కావాలంటే ఇంకో సంవత్సరం పట్టింది. ఒక పక్క పోలవరము, ఒక పక్క రాజధాని కూడా జరుగుతూనే ఉంది. ఇంకా ఈయన ఏమి చేయలేడు. రాబోయే రోజుల్లో కూడా అపోహలను తీసేసుకొని ఆయన సీఎం పదవికి అర్హుడు కాదని అందరూ అనుకుంటున్నారు. చివరిగా బాబాయ్, అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, సంవత్సరంన్నర కళ్ళు మూసేసుకున్నాం, అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా, ఎగరైస్ అని చెప్పి అంటున్నాడు. ఆ సినిమాలు చూపించడం అనేది అది అపోహ అండి. ఇప్పుడు రైతుల్ని ఇప్పుడు ఉన్నారు, వాళ్ళని ఏదైనా లొంగ తీసుకొని మనం ఏదన్నా ఓట్లు వేసుకొని మనం వాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు చేసి ఓట్లు వేయించుకోవాలా. కానీ ఇవాళ ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు వినేవాళ్ళు ఎవరు లేరండి. అంతా ఓటర్ అంతా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కాకపోతే నువ్వు విధానం మంచిది కాదు, దాన్ని మార్చుకుంటే ఏదైనా బాగుంటది. కానీ ఆ విధానం మార్చుకోమని అందరికి ఉంది. రైతు వారీగా మేము కూడా చెబుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.